అనంత సాగర జలాల్లో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఘట్టానికి విశాఖ మహానగరం వేదికైంది. తొలిసారిగా ఒకేసారి జరుగుతున్న 3 ఉత్సవాలు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్ 2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో భాగంగా వివిధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాగర జలాల్లో స్నేహ వారధుల బలోపేతం అన్న నినాదంతో సాగుతున్న ఈ వేడుకలు కేవలం యుద్ధ నౌకలు పాటవాల ప్రదర్శనకే పరిమితం కాకుండా దేశాల మధ్య స్నేహం సహకారానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ బలమైన శక్తి అని చాటి చెప్పేలా వేడుకల సందర్భంగా స్నేహపూర్వక దేశాలన్నీ ఒకే చోట చేరాయి. వీటి ద్వారా ప్రపంచ శాంతి, సముద్ర భద్రతకు కొత్త దారులు వేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐఎఫ్ఆర్, మిలాన్, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలు చరిత్రలోనే అతిపెద్దవిగా నిలవనున్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా ఐఎఫ్ఆర్, మిలన్, అలాగే హిందూ మహాసముద్ర నేవీ చీఫ్ల కాన్క్లేవ్ ఈ మూడిటికి కూడాను విశాఖపట్నం మొట్టమొదటిసారిగా వేదిక అవుతుంది. భారతదేశంలోనే ఈ 3 జరగడం ఇదే మొట్టమొదటిసారి, ఒకేసారి జరగడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికత ఆధారంగా సముద్ర జలాలపై ప్రాంతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకున్న చర్యలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం తీరంలో భారత నౌకాదళం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ 2026, మిలన్ 2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలను నిర్వహిస్తోంది. మూడింటిని ఒకేసారి నిర్వహించడం ద్వారా నౌకాదళ సత్తా విషయంలో ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపుతోంది భారత్. ఫ్లీట్ రివ్యూల సంప్రదాయం భారత్కు కొత్తేమీ కాదు. 18వ శతాబ్దంలోనే మరాఠా నౌకాదళాధిపతి కాన్హోజ్ అంగ్రే నేతృత్వంలో రత్నగిరి తీరంలో తొలి నౌకల సమీక్ష జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత 1953లో తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఫ్లీట్ రివ్యూతో ఈ సంప్రదాయానికి నూతన రూపం లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఫ్లీట్ రివ్యూలు నిర్వహించారు. ఇది 3వ అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన కావడం విశేషం. ఐఎఫ్ఆర్లో అమెరికా, రష్యా పాల్గొంటూ ఉండగా జర్మనీ, ఫిలిప్పీన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తొలిసారిగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. చైనా, టర్కీ, పాక్ దేశాలను ఈ కార్యక్రమాలకు భారత్ ఆహ్వానించలేదు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించి పాక్ను వణికించిన విక్రాంత్ ఇప్పుడు విశాఖ తీరంలో ప్రపంచ దేశాలకు తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేందుకు విచ్చేసింది. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వచ్చేటప్పటికి దాదాపు 2 లక్షల మంది దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మామూలు ప్రజలతో పాటు డెలిగేట్స్ కూడా దాంట్లో పాల్గొంటారు. దీనికి కావాల్సిన గ్యాలరీస్, అదేవిధంగా వాళ్ళు వ్యూవింగ్ ఏరియాస్, ఇన్ అడిషన్ టు దట్ స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ నేవల్ కోస్ట్ బ్యాటరీ మొదలుపెట్టి పార్క్ హోటల్ దాకా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎఫ్ఆర్ 2026, మిలన్ 2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు ఆతిథ్యమిస్తున్న విశాఖ నగరంలో నౌకాదళ సత్తా అందరికీ తెలిసేలా ఈ నెల 19న సాయంత్రం ఆర్కే బీచ్ లో పరేడ్ జరగనుంది. ఇందులో 8 వరకు విదేశీ నావికా బ్యాండ్లు పాల్గొంటాయి. 45 బృందాలు పరేడ్ లో భాగస్వామ్యమవుతాయి. There is the city parade on the 19th of February. This will be on the RK beach. And what will happen is it will commence with the demonstration of air power and some sea power from the sea, where they will be about, we expect around 6 lakh people to be on the beach lined up. And once the sea power and the demonstration, air power demonstration part of that is over, that is when we will turn to the city parade, where there's going to be a parade from marching contingents from the participating navies, foreign navies. There will be some cultural troops who will perform in front of the dais.
ఈ సందర్భంగా జరిగే సాహస విన్యాసాల ప్రదర్శన కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు ముమ్మర కసరత్తు చేశాయి. కమో, ధ్రువ్, సీకింగ్ హెలికాప్టర్లు, డార్నియర్, హాక్, MiG-29K నౌకాదళ యుద్ధ విమానాలు ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తాయి. చేతక్ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ చేపడతాయి. ఈ పరేడ్ కు అనుబంధంగా యుద్ధ నౌకలపై నేవీ సెయిలర్స్ విన్యాసాలు కూడా నిర్వహిస్తారు. సెక్యూరిటీ పరంగా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. 64 డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టడం, అదే మాదిరిగా ప్రతి చోట CCTV ద్వారా నిఘా పెట్టడం, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ మీద నిఘా పెట్టడం, ఈ పాత్ యాప్ ద్వారా ప్రతి VIP, VVIPకి హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్ ఎన్ష్యూర్ చేయడం, తర్వాత ఈ ఫారెన్ డిగ్నిటరీస్ వాళ్ళు కరెక్ట్ టైంకి ఈవెంట్కి వెళ్ళడం, ప్రోగ్రామ్ అయిపోయినాక ఈవెంట్ నుండి గమ్యాన్ని చేడిపోవడం, ఇవన్నీ కూడా హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్ మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం. విశాఖలో మిలన్ విన్యాసాలు 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నగరవాసులు మిలన్ పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బహుళపక్ష దేశాల నౌకాదళ బహుముఖ విన్యాసాలు జరిపేలా మిలన్ కు రూపకల్పన చేశారు. 1995లో అండమాన్ నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్ లో కేవలం 4 దేశాలతో మిలన్ ప్రారంభమైంది. అప్పుడు లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు భారత ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. తర్వాత 2022లో విశాఖ తీరాన జరిగిన మిలన్లో 39 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మిలన్ కి భారత్ అధ్యక్ష స్థానంలో బాధ్యతలను నిర్వర్తిస్తుండగా 65 దేశాలు పాల్గొంటున్నాయి. మిలన్ విలేజ్ లో మిలన్ IFR కు సంబంధించిన టోపీలు, బ్యాగులు, కొయ్యబొమ్మలు, మట్టి కుండలు, రుచికరమైన వంటల స్టాల్స్, చేనేత, హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 21 వరకు మిలన్ విలేజ్ కొనసాగుతోంది. ఈ నెల 21 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్ లో భాగంగా విదేశీ యుద్ధ నౌకలు, భారత నౌకాదళం కలిసి బంగాళాఖాతం మధ్యలో రకరకాల విన్యాసాలు నిర్వహిస్తాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతానికి చెందిన నౌకాదళాల చీఫ్లు, ఉన్నతాధికారులు పాల్గొనే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ఈ నెల 20న విశాఖలోనే నిర్వహిస్తారు. దీనికి కూడా 65 దేశాల నేవీ ప్రతినిధులు హాజరవుతారు. పరస్పర సహకారం, అభివృద్ధి, సాంకేతిక మార్పిడి వంటి వాటిపై చర్చించనున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు బంగాళాఖాతంలో మిలన్ 2026 సీఫేజ్ విన్యాసాలు పూర్తి చేసుకుని విదేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు ఆయా దేశాలకు పయనమవుతాయి. మన నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు కూడా ఈ సీఫేజ్ తర్వాత తమ స్థావరాలకు చేరుకుంటాయి. ఇది మొత్తంగా భారతదేశానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నౌకాదళ ఉత్సవంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.